హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్ల అందరూ కూడా వీటిని ఒక ఫైల్గా భద్రపరచుకోవాలండి. సో భవిష్యత్తులో జరిపే ఆర్థిక లావాదేవీలకు ఇది చాలా ముఖ్యము. సో దాని గురించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించి పీపీఓ ఐడి మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి ఒకటేనా కొంతమంది పెన్షనర్లకు కేటాయించారు, మరి కొంతమంది కేటాయించలేదు. ఎందువలన అని తెలుసుకుందాం. అంటే సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పీపీఓ ఐడి ఈ రెండు ఒకటేనా? సో ముందుగా మనం చూసుకున్నట్లయితే గతంలో పీపీఓ ఐడి జారీ చేసేవారు, ఇప్పుడు జారీ చేయడం లేదు. సిఎఫ్ఎంఎస్ ఐడి అన్నిటికీ వాడుకుంటున్నాం. కాకపోతే ఈ రెండు ఒకటేనా కాదా, వేర్వేరా అని తెలుసుకుందాము ముందుగా. సో 2020 జూన్ 1 ముందు పదవీ విరమణ చేసిన వారికి పీపీఓ ఐడి కేటాయించారు. తదుపరి పదవీ విరమణ చేసిన వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే కేటాయించారు. ఈ రెండు తేడా పేసిప్లో ఉంటుంది, గమనించండి. పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అని అంటాము. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ సందర్భంలో తమ పెన్షన్, గ్రాడ్యుటీ, కమ్యూటేషన్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసినప్పుడు వాటిని మంజూరు చేస్తూ ఏజీ ఆఫీస్ లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ ఇవ్వబడే ఉత్తర్వులే పీపీఓ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటాము. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా 8 అంకెలతో ఈ ఆర్డర్ ఉంటుంది. పీపీఓ మంజూరు చేసిన వెంటనే ఏజీ ఆఫీస్ వారు 3 కాపీలను తయారు చేసి, ఒకటి పెన్షనర్ కాపీగా సంబంధిత పెన్షనర్కు ఇస్తారు, మరొకటి ఒక కాపీని సేవా పుస్తకంతో కలిపి ఆఫీస్ కాపీగా కార్యాలయాధిపతికి ఇస్తారు. మూడవ కాపీ వచ్చేసి పెన్షనర్ ప్రపోజల్స్లో ఒక కాపీకి జత చేసి జిల్లా ట్రెజరీకి పంపుతారు. జిల్లా ట్రెజరీ అధికారి సంబంధిత రికార్డులలో కంప్యూటరీకరించి ఆ కాపీని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులకు పంపడం జరుగుతుంది. ఇందులో పెన్షనర్ల పీపీఓను మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. రిటైర్ అయిన మనకు ఇదే సర్వీసులో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ లాంటిదని గుర్తుంచుకోవాలి. పీపీఓ చాలా ముఖ్యమైన పత్రము. భవిష్యత్తులో మనము సబ్ ట్రెజరీ ఆఫీస్లో కానీ, డిటిఓ ఆఫీస్లో కానీ లేదా ఏజీ ఆఫీస్లో కానీ జరిపే లావాదేవీలన్నిటికీ ఇది చాలా ముఖ్యమైనది. ఒరిజినల్ పీపీఓ మాత్రమే మన దగ్గర ఉండాలి, జిరాక్స్ మాత్రం కాదు. మన దగ్గర ఒరిజినల్ ఉంచుకోవాలి, ఏ అవసరం వచ్చినా జిరాక్స్ని తీసుకెళ్తూ ఉండాలి. ఒరిజినల్ పీపీఓ సబ్ ట్రెజరీలో ఇచ్చిన మీరు మరలా తీసుకొని భద్రపరచుకోండి. జిరాక్స్ను పరిగణలోకి తీసుకోరు కాబట్టి ఒరిజినల్స్ ఎప్పటికీ మీ దగ్గర పెట్టుకొని ఉండాలి. పీపీఓ నెంబరు మరియు పీపీఓ ఐడి ఒకటేనా అంటే ఒకటి కాదు. ఏజీ ఆఫీస్ నుంచి వచ్చిన పీపీఓలో పేర్కొన్న పీపీఓ నెంబర్ మరియు పీపీఓ ఐడి ఒకటి కాదు, వేర్వేరు. పీపీఓ నెంబర్ పెన్షనర్లు అందరికీ పేర్కొంటారు, కానీ పీపీఓ ఐడి మాత్రము జూన్ 2020 ముందు పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే పేర్కొంటారని గమనించాలి. పీపీఓ ఐడి అంటే ఏంటి? పీపీఓ ఐడి అంటే రిటైర్ అయిన పీపీఓ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ చెల్లించబడే సమయంలో సంబంధిత ట్రెజరీ వారు 8 అంకెలతో క్రియేట్ చేసి ఇచ్చే ఒక ఐడి అన్నమాట. అందులో మొదటి 3 అంకెలు వారి ట్రెజరీకి సంబంధించినవి ఉంటాయి. తదుపరి 5 అంకెలు ట్రెజరీ వారు కేటాయిస్తారు. జూన్ 2020కి ముందు పదవీ విరమణ చేసిన వారందరికీ ఇలా పీపీఓ ఐడిని కేటాయించేవారు. పెన్షనర్ల హెల్త్ కార్డు కోసం అయితే పీపీఓ ఐడినే యూజర్ ఐడిగా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా 2020 ముందు విశ్రాంత ఉద్యోగులకు హెల్త్ కార్డు రానట్లయితే ఈ ఐడి ద్వారానే మీరు లాగిన్ అయ్యి పొందవచ్చు. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. జూన్ 2020 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి ఈ పీపీఓ ఐడి అనేది కేటాయించబడలేదు. వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి అన్నిటికీ ఉపయోగిస్తారు. విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా వీటిపైన అవగాహన పెంచుకోవాలి. ఈ మధ్యకాలంలో పెన్షనర్ల సంఘాలు అవగాహన కల్పిస్తున్నాయి. అయినా ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు వీటిపైన అవగాహన తక్కువగానే ఉంది. ఈ పత్రాలన్నీ ఒక ఫైల్లో ఉంచుకోవాలి, అవసరమైనప్పుడు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా
మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్సే మన దగ్గర ఉంచుకోవాలండి. మనము ఆ ఒరిజినల్ ఉంచుకొని ఎక్కడికైనా జిరాక్స్ తీసుకెళ్ళాలి. అత్యవసర సమయంలో ఇంకా ఒరిజినల్ తీసుకురామంటే తీసుకొచ్చి చూపించాలి. మళ్ళీ వెనకైతే తీసుకొని మన దగ్గరే పెట్టుకోవాల్సయితే ఉంటుందండి. సో, దీనివల్ల మనకు భవిష్యత్తులో ప్రతి ఒక్క చోట ఆటంకం కలగకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్.